డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం దీని యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, హోమ్ స్టేట్ ఎలా ఉంది. హోమ్ స్టేట్ అంటే ఓన్లీ తెలంగాణ మరి ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ రావచ్చు. అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనం ఆల్రెడీ వీడియోలో మరి మరి వరంగల్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా సీశాప్ రౌండ్ 1 కట్ ఆఫ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అది క్లియర్గా చూడండి. మరి జేఈ మెయిన్ 2027కి ప్రిపేర్ అయ్యేవాడు కూడా చూడండి ఎంత వస్తుంది, ఎంత కట్ ఆఫ్, ఎంత ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు ఒక అవగాహన ఉంది. మరి హోమ్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్లో భాగంగా ఓపెన్ పిల్లలకి సిఎస్సి 22,000 వచ్చిందమ్మా. 22,000 సిఆర్ఎల్ ర్యాంక్ ఇది. ఇక కేటగిరీ ర్యాంకులు మర్చిపోయింది మనం. తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 27, త్రిబుల్ 40,000, త్రిబుల్ అమ్మాయిలకి 48,000, మెకానికల్ 49,000, మెకానికల్ ఫీమేల్ 54,000, కెమికల్ 58,000, సివిల్ ఇంజనీరింగ్ 60,000. ఈ విధంగా స్టూడెంట్స్కి మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ వచ్చేసి 61,000, మెటలర్జికల్ అమ్మాయిలకి 64,000, మెటలర్జికల్ న్యూట్రల్ 68,000, సివిల్ 77,000, బయోటెక్ 82,000, బయోటెక్ 86,000 అబ్బాయిలకి అయితే రావటం అయితే. ఇక్కడ కెమికల్ కానీ ఎలక్ట్రికల్, త్రిబుల్ ఈసీఈ కంప్యూటర్స్ మాత్రమే, మెకానికల్ బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈడబ్ల్యూ స్టూడెంట్ విషయానికి వస్తే సిఎస్సి 25,000, ఈసీఈ 29,000, సిఎస్సి అమ్మాయిలకు 35,000 కూడా వచ్చింది. ఎలక్ట్రికల్ 42,000, ఎలక్ట్రికల్ అమ్మాయిలకి 49,000, మెకానికల్ 54,000, కెమికల్ 64,000, సివిల్ ఇంజనీరింగ్ 74,000, కెమికల్ 4 years 75, మెటలర్జికల్ 77,000, సివిల్ ఇంజనీరింగ్ 81,000, బయోటెక్ న్యూట్రల్ 86, మెటలర్జికల్ 4 years అమ్మాయిలకి 99,000 వరకు అయితే ఇక్కడ రావటం జరిగింది. మరి స్టూడెంట్స్ మరి ఓబీసీ ఎన్సెల్ సిఎస్సి 31,000, ఈసీఈ 34,000, ఈసీఈ అమ్మాయిలు 40,000, ఎలక్ట్రికల్ 54,000, మెకానికల్ 59,000, ఎలక్ట్రికల్ అమ్మాయిలకు 60,000, మెకానికల్ 61, సివిల్ ఇంజనీరింగ్ 77,600, కెమికల్ 79,000, సివిల్ అమ్మాయిలకి 80,000, మెటలర్జికల్ 85,000, బయోటెక్ 91,000, కెమికల్ 94,000, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఫీమేల్ 95,000, బయోటెక్ 1,30,000. ఇక ఎస్సీ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. మరి మెకానికల్స్ అసలు సిఎస్సి లేవు, ఈసీఈ లేవు అమ్మది గుర్తుపెట్టుకోండి. మెకానికల్ 1,53,000, సివిల్ ఇంజనీరింగ్ 1,69,000, త్రిబుల్ అమ్మాయిలకు 1,75,000, బయోటెక్ 1,88,000, మెటలర్జీ 1,91,000, సివిల్ 2,03,000 వరకు అయితే ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చింది. ఇది ఒక అవగాహన మాత్రమే. జస్ట్ మనం ఎస్టీ స్టూడెంట్ హోమ్ స్టేట్లో 1,56,000, ఈసీఈ 1,96,000, ఎలక్ట్రికల్ త్రిబుల్ 2,10,000, కెమికల్ 4 years 2,13,000, మెకానికల్ 4 years 2,30,000, బయోటెక్ 2,75,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి హోమ్ స్టేట్ కోటాకి సంబంధించిన ఒక అవగాహనకి. మనకి రౌండ్ 2లో మీరు కామెంట్లో పెట్టండి ఏమైనా వస్తుందా లేదా అని. చూడండి, కొంతమంది వీడియోలు చూడకుండా డైరెక్ట్ కామెంట్ పెడుతున్నారు. సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రికల్ ఎస్టీలో 2,10,000 వరకు వచ్చింది అంటే మీకు నెక్స్ట్ 2,15,000 దాకా మీకు ఛాన్స్ ఉండదు. 2.15 అలా రావచ్చు. ఒకవేళ ఈ స్టూడెంట్స్ కానీ వేరే చోటకి వెళ్ళిపోతే స్లైడింగ్లో మరి ఫ్లోట్లోకి వెళ్ళిపోతే 2,15,000 దాకా పెరిగే అవకాశం ఉంది. చెప్పలేము ఎంత దాకైనా పెరగవు. మరి ఇప్పుడు ఓపెన్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ కోటాలో అంటే మన తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ దగ్గరగా ఉంటుందని ఆశించడంలో తప్పేం లేదు. అంత దూరం పంపించడం పిల్లలకి మరి తల్లిదండ్రులకి పిల్లల్ని పంపించడం చాలా ఇష్టం ఉండదు. సరే మరి పేరుకి మరి జేఈ అయినా కానీ దూరం వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా హాస్టల్లో ఉండవలసిందే. ఇక సిఎస్సికి సంబంధించి 25,000 ఉందమ్మా ఇక్కడ ఓపెను. ఈసీఈ 32,000, ఎలక్ట్రికల్ 42,000, ఈసీఈ ఫీమేల్ 43, మెకానికల్ 56,000, త్రిబుల్ ఈసీ ఎలక్ట్రికల్ ఫీమేల్ 60, కెమికల్ 62, సివిల్ 67, బయోటెక్ 75. ఇంకా మెటలర్జీ 4 years 77,000, కెమికల్
ఫీమేల్ 77, మెకానికల్ 79, సివిల్ ఇంజనీరింగ్ 85,000, మెటలర్జీ 86, బయోటెక్ అమ్మాయిలు 96,000 దాకా ఓపెన్ స్టూడెంట్. ఓపెను సిఆర్ఎల్ ర్యాంక్ కట్ ఆఫ్ అయితే. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే త్రిబుల్ ఇక్కడ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్లో ఈసీ అయిపోయింది, సిఎస్సి అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఈ నాన్ కోర్ బ్రాంచెస్, ఇవి అదర్ కోర్ బ్రాంచెస్ ఉండే. ఎలక్ట్రికల్ 77తో 70,000, 71 సివిల్, బయోటెక్ 78, మెటలర్జికల్ మెటీరియల్స్ 79, కెమికల్ ఫీమేల్ 90, సివిల్ ఇంజనీరింగ్ 94 ఫీమేల్, మెకానికల్ ఫీమేల్ 97, బయోటెక్ ఫీమేల్ 1 lakh. మరి ఓబీసీ ఎన్సెల్ విషయానికి వస్తే కెమికల్ 69,000, సివిల్ ఇంజనీరింగ్ 72, మెకానికల్ 80, మెటలర్జికల్ 80, బయోటెక్ 85, కెమికల్ 87, మెటలర్జికల్ మెటీరియల్ 92, సివిల్ ఇంజనీరింగ్ 90, బయోటెక్ 99. ఇది ఓబీసీ ఎన్సీఎల్ కట్ ఆఫ్ ఫిమేల్కి 99 వరకు. ఎస్సీ స్టూడెంట్స్లో ఓన్లీ ఎక్కువగా లేవట్టుకుంటా వీళ్ళు ఎక్కువ. ఎస్సీ స్టూడెంట్స్ అదర్ స్టేట్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా 1,03,000, 1,11,000 ఈసీఈ, సిఎస్సి 1 lakh వచ్చింది, 1,37,000 మెకానికల్, కెమికల్ 1,41,000, సివిల్ 1,65,000, సివిల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 1,74,000, బయోటెక్ 1,74,000, ఎలక్ట్రికల్ త్రిబుల్ 1,76,000, మెటలర్జీ 1,78,460. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ 1,95,000 వరకు ఫీమేల్కి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే కట్. మరి ఎస్టీ స్టూడెంట్ విషయంలో సిఎస్సి ఉందమ్మా, సిఎస్సి 1,64,000, ఎలక్ట్రికల్ 1,79,000, త్రిబుల్ ఈసీఈ 1,79,000, సివిల్ ఇంజనీరింగ్ 2 lakh, మెకానికల్ 2,10,000, మెటలర్జికల్ 2,12,000, కెమికల్ ఇంజనీరింగ్ 2.32, బయోటెక్ 2,33,000, ఈసీఈ ఫిమేల్ 2,34,000 దాకా. మరి ఎలక్ట్రికల్ ఫిమేల్ 2,59,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈ వీడియోలో మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హోమ్ స్టేట్ కోటా, మరి అదర్ స్టేట్ కోటా తెలంగాణ స్టూడెంట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. మరి జేఈఈ 2027 రాసేవాళ్ళు కూడా మరి ఆ విధంగా ప్రిపరేషన్, ఈసారి ప్రిపరేషన్ కూడా చాలా టఫ్గా ఉంది. కాంపిటీషన్ అయితే అన్ని కేటగిరీలు, అసలు మరీ ముఖ్యంగా అయితే ఎస్సీ ఎస్టీ పిల్లల్లో కాంపిటీషన్ ఇంకా ఎక్కువైపోయింది. అదేవిధంగా జనరల్ కానీ ఓబీసీ కానీ దానిలో లాస్ట్ ఇయర్ చూస్తే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో అనేకమైన వీడియోస్ చూస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్ కానీ మరి పేరెంట్స్ ఎస్పెషల్లీ మన ఛానల్ని ఫాలో అవుతా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ అవుతా ప్రతి ఒక్కరికి జేఈ ద్వారా రావటం జరుగుతుంది. తెలంగాణ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య దాదాపు తగ్గిపోతుంది. దాదాపు అందరూ కూడా ఇటే రావటం వల్ల కాంపిటీషన్ పెరగటం వల్ల మరి ఆ విధంగా ప్రిపరేషన్ అయితే వస్తుంది. అంటే కాంపిటీషన్ మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు కూడా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతారో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదవండి. మరి మనకు 300 జేఈలో 300 మార్కులకు పెడతారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు నాకు ఒక 50 వస్తే సీట్ వచ్చింది, 60 వస్తే సీట్ వస్తుంది అన్న లేవు. మినిమం 100 మార్కులు రావాలి. 100 మార్కుల పైన 100కి 300కి 100 మార్క్స్ పైన దాటాలి. మిగతా కేటగిరీల పిల్లలకు కూడా దాదాపు 170 మార్క్స్, 160 మార్క్స్, 150 మార్క్స్ ఆ రేంజ్లో మీరు వస్తే కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం నెగ్గుకు రాలేము. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చెప్పేది. కొంతమందికి ఏంటంటే జేఈ 2027 స్టూడెంట్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.